మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో, రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు దాదాపు 90,000 మంది సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా, ఒక్క నిమిషం కనుమూసి తెరిచేంత నిర్లక్ష్యం వహించినా కూడా జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది. ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి 1%, 2% మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు, అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు 100% కష్టిస్తున్నారు. కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఏదైనా దుర్ఘటన కానీ అనుకోని సంఘటనలో మరణిస్తే వారిని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారులకు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆదుకోవడానికి నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులకు ఏదైనా జరిగితే 1.5 కోటి రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా మిగతా సిబ్బందికి కూడా మనం ఏ ప్రాణ నష్టం జరిగినా, అనుకోకుండా ఏదైనా అవాంతరాలు జరిగి అంగవైకల్యం వచ్చినా శాశ్వతంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏ సంఘటన జరగకూడదు, అందరూ బాగుండాలనే ఆలోచన, అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి, మానవత్వంతో మానవీయ కోణంలో మనం నిర్ణయాలు తీసుకోవాలని నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా